హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వరల్డ్ ఆఫ్ భారతి. ఈరోజు నేనైతే జై కోసం లంచ్ బాక్సులు అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను. నేను ఇలాగా మీకు వీలైతే మీ పిల్లలకి లంచ్ బాక్స్ స్కూల్కి పెడితే బాగుంటుంది. మీకు నచ్చితే పెట్టుకోండి. నేనైతే లంచ్ బాక్స్ రెసిపీస్ చూపిస్తాను. 4 ఎలా ఉంటాయో చూడండి. రెసిపీస్లోకి వెళ్ళిపోదాం. వీడియో స్టార్ట్ చేద్దాం. ముందుగా మనం గోంగూర రైస్ చేసుకుందాం. గోంగూర శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోవాలి. ఆకంతా వలుచుకుని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని గోంగూర అంతా వేయిస్తాము. ఇది తొందరగానే మగ్గిపోద్ది. ఇది చల్లారాక మిక్సీ పట్టేసుకుందాం. ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకుని కొన్ని పల్లీలు, ఒక్క చిటికెడు మెంతులు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర. ఇవి దోరగా వేగాక 3 ఎండుమిర్చి, ఒక గుప్పెడు నువ్వులు ఇలాగా ఏ నువ్వులైనా పర్వాలేదు. నువ్వులు వేసుకుంటే కమ్మగా ఉంటుంది గోంగూర రైస్. ఇవి కొంచెం ఎర్రగా వేగాక చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు తాలింపులు వేసుకుందాం. 1 స్పూన్ నెయ్యి వేసుకుంటే చాలు. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ముందు జీడిపప్పు వేయించి తీసుకోవాలి. ముందు ఒక 5 వెల్లుల్లి రేకులు సన్నగా కట్ చేసుకుని బాగా వేగాలి. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి, కరివేపాకు మా గార్డెన్లోది 2 కరివేపాకు రెమ్మలు, ఆడిపోతుంది. ఇది ఎర్రగా వేసాక మిక్సీ పట్టుకున్న గోంగూర పేస్ట్ వేసుకుందాం. అలా ఆయిల్ సెపరేట్ అయ్యేదాకా వేయించుకొని ఇప్పుడు మనం ఆడుకున్న పప్పుల పొడి వేసుకోవాలి. ఇది కూడా దీంతో కలపాలి. నేను ఇంగువ వేయడం మర్చిపోయాను. ఒక చిటికెడు ఇంగువ, ఒక చిటికెడు పసుపు. ఇప్పుడు ఉడికించిన రైస్ని నేనైతే 1/2 కేజీ రైస్ తీసుకున్నాను. 1/2 కేజీ రైస్ని 2 గోంగూర కట్టలు వేసాను. సరిపోద్ది సరిగ్గా. ఇంకా ఎక్కువ రైస్ చేసుకుంటే గోంగూరని మీ పులుపు తగ్గట్టు వేసుకోండి. ఇది మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు 1 స్పూను సాల్ట్ వేసుకుని మీకు తగ్గట్టుగా వేసుకోండి సాల్ట్. నేనైతే 1 స్పూన్ వేస్తున్నాను. ఇప్పుడు మొత్తం కలిపేసుకుని అంతేనండి. సర్వ్ చేసుకోవడం లేకపోతే లంచ్ బాక్స్లో పెట్టుకోవడం. చాలా బాగుంటుంది. పుల్లగా, కమ్మగా, కారంగా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. ఇది ఒక రెసిపీ, గోంగూర రైస్. చాలా బాగుంటుంది. చూస్తారు కదా ఎలా చేశానో. అలా చేసి లంచ్ బాక్స్లో పిల్లలు పెట్టండి. ఇది చాలా ఆరోగ్యం కూడా. ఐరన్ అది పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఒకరోజు ఇది చేసి పెట్టండి.